హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు జూన్ నెల నుండి కొత్త రూల్స్ అమలు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మన దేశంలో జూన్ 1వ తేదీ అనేది అనేక ఆర్థికపరమైన డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి వేదికగా నిలిచింది. ఎందుకంటే ఈ రోజు నుండే కీలక మార్పులైతే అమల్లోకి వచ్చేసాయి. సో, ఆ మార్పులేంటంటే ముఖ్యంగా కొత్త వ్యక్తులకు మనం 10,000 కంటే ఎక్కువ పంపితే యూపీఐ పేమెంట్ ద్వారా ఒక గంట కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఈలోపు కరెక్ట్ వ్యక్తి కాదనిపిస్తే మనము వెంటనే రిటర్న్ తీసుకోవచ్చు. తప్పుడు లావాదేవీలను గుర్తించి వెనక్కి తీసుకోవడానికి ఒక గంట సమయం వినియోగదారులకు రక్షణగా ఉంటుంది. 50,000 దాటిన లావాదేవీలకు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ వంటి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. ఏటీఎంలలో యూపీఐ ద్వారా నగదు తీసినా అది నెలవారీ ఉచిత లావాదేవీలపై పరిమితిలోనే లెక్కించబడుతుంది. సో, యూపీఐ నగదు విత్‌డ్రా చేసినా సరే ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌లోనే పడుతుందనమాట. ఇకపోతే పరిమితి దాటిన తర్వాత చేసేటటువంటి యూపీఐ నగదు ఉపసంహరణకు అంటే క్యాష్ విత్‌డ్రా చేస్తే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి విడత చెల్లింపుకు జూన్ 15 అనేది చివరి గడువు. ఆలస్యమైతే వడ్డీ చెల్లించాలి. పీఎఫ్ నిధులను యూపీఐ ద్వారా కూడా సులభంగా పొందేందుకు ఈపీఎఫ్ఓ ప్రయోగాత్మకంగా అయితే చర్యలు చేపట్టింది. పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసేటప్పుడు పాన్ కార్డు నిబంధనలో కొత్త సరళీకరణ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, మొత్తం మీద జూన్ 1వ తేదీ నుంచి భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులైతే వచ్చాయి. యూపీఐ లావాదేవీలలో భద్రతను పెంచడానికి 10,000 పైన ఉన్నటువంటి కొత్త పేమెంట్‌లకు గంట సమయం వేచి ఉండాలి. మరియు 50,000 ఉన్న వారికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవసరము. ఏటీఎంలలో కార్డు లేకుండా డబ్బులు తీసే వెసులుబాటు ఉన్నా సరే అది ఉచిత లావాదేవీ కోటా కిందికే వస్తుంది. పన్ను చెల్లింపుదారులకు జూన్ 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ మార్పులని సైబర్ నేరగాలను తగ్గించడానికి, వినియోగదారులను ఆర్థిక లావాదేవీలకు మరింత పటిష్టమైన భద్రత కల్పించడానికి ఉద్దేశించబడినవి అనైతే అర్థం చేసుకోవచ్చు.